హత్య ఆత్మహత్య ఏం జరుగుతోంది తనకి? తెనాలిలో గీతాంజలి అని ఒక మహిళ సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆ గీతాంజలి చనిపోయిన అంశం ఇప్పుడు రాష్ట్రంలో ఒక వివాదం జరుగుతూ ఉంది. గీతాంజలి అనేటువంటి మహిళ అంటే జరిగింది క్లియర్గా తెలుసుకోవాలంటే 5వ తారీఖు అక్కడ అన్నాబత్తిని శివకుమార్ అనే ఎమ్మెల్యే దగ్గర నుంచి ఒక పట్టా తీసుకుంది, ఇంటి పట్టా. ఆ సందర్భంగా వస్తున్నప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ అతను ఒక ఇంటర్వ్యూ అడిగితే సూపర్ బ్రహ్మాండంగా నేను తీసుకున్నాను, చాలా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అని చెప్పని తను కొంత ఎమోషన్స్ తోటి తను కొన్ని చెప్పింది. ఆ చెప్పినటువంటి తర్వాత నేను 5 సార్లు పథకాలు తీసుకున్నాను అవి అని అంటే, మీరు 5 సార్లు ఎక్కడొచ్చినాయి మీకు పథకాలు అని చెప్పని దాని మీద ట్రోల్స్ జరిగినాయి. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారా, లేకపోతే జనసేన వాళ్ళు చేశారా, లేకపోతే బీజేపీ వాళ్ళు చేశారా, లేకపోతే ఇంకెవరైనా చేశారా, మీరు చెప్పినటువంటి వాటి మీద కొంత ట్రోల్స్ చేశారు, దాని మీద కొంత విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూ వచ్చినాయి. సరే, ఇది జరిగింది. 5వ తారీఖు తీసుకున్నారు, ఇది 6వ తారీఖు ఇట్లా వీడియోలు అవి పెట్టారు, జరిగింది. 7వ తారీఖు 7వ తేదీన అమ్మాయి రైల్వే స్టేషన్కి వెళ్ళి సూసైడ్ చేసుకుంది. రైల్వే స్టేషన్కి వెళ్ళి సూసైడ్ చేసుకుంటే తను హస్బెండ్కి ఫోన్ చేస్తే వెంటనే వాళ్ళు అక్కడి నుంచి గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రికి తీసుకెళ్తే 7వ తారీఖు తను నిన్న చనిపోయింది. తను 7న చనిపోయిందండి. 11న హాస్పిటల్ 7th రైలు యాక్సిడెంట్ అయిందండి. తర్వాత అదేనండి చనిపోయింది. 7వ తారీఖు మధ్యాహ్నం 12:10 తనకి రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. అది ఆత్మహత్య చేసుకుంది. తను 11వ తారీఖు మధ్యాహ్నం 1 గంట సమయంలో చనిపోయింది. 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఈ విషయం ఎక్కడ మీడియాలో బయటికి రాల, అక్కడ లోకల్గా కూడా బయటికి రాల, ఎవరు ఈ సమాచారాన్ని బయటికి చెప్పాల. తన హస్బెండ్ జరిగిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఇదయ్యారు. ట్రైన్ యాక్సిడెంట్ అయింది, ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం జరిగిందంటే రావాలి కదా, ఎక్కడ రాలేదు. సరే, అయిపోయింది. సరే చనిపోయారు. ఈరోజు నిన్న సాయంత్రం నుంచి దీని మీద ఒక వివాదం జరుగుతూ వచ్చింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు అమ్మాయిని విమర్శించడం వల్లనే తను సూసైడ్ చేసుకొని చనిపోయింది, తనకు ఆ కుటుంబానికి అన్యాయం జరగటానికి కారణం తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు. నిజంగా గనక ఆ అమ్మాయి అందువలనే చనిపోతే ఎవరైతే ట్రోల్స్ చేశారో వాళ్ళ మీద, గీతాంజలి ఆత్మహత్యకు కారణమైనటువంటి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇంకొకసారి అటువంటి తప్పు జరగకుండా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ దీనిలో అనేక అనుమానాలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. సరే, గీతాంజలి ఆత్మహత్యకి గల కారణాలేంటి? తెలుగుదేశం పార్టీయో, జనసేన పార్టీయో, బీజేపీ పార్టీయో ట్రోల్స్ చేస్తేనే తను సూసైడ్ చేసుకొని చనిపోయిందా, లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఈ ప్రశ్న ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాము అనంటే, ఎవరైతే గీతాంజలి భర్త కావచ్చు, లేదా గీతాంజలి కుటుంబ సభ్యులను కావచ్చు, నిన్న సాయంత్రం నుంచి ఒక వలయంలో, అంటే వారు ఎవరితోటి ఇంటరాక్ట్ అవ్వటం కానీ, లేదా ఇంకోటి కానీ, అంటే చెప్పటం కానీ, లేదా మాట్లాడటం కానీ, మీడియాతోటి కూడా ఇంటరాక్షన్ కాకుండా ఆపేశారు. కొంతమంది దాన్ని ఒక సిస్టమైజ్డ్గా తీసుకెళ్లేటువంటి ప్రయత్నాన్ని తీసుకెళ్తున్నారు. ఇందాక విడుదల రజనీ గారు, మంత్రి గారు, లేకపోతే ఇంకొకరు, చివరికి సోషల్ మీడియా హెడ్ భార్గవరాము వెళ్ళి వాళ్ళందరూ కూడా మాట్లాడారు. ఓకే, అమ్మాయి కుటుంబానికి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అండగా ఉండటం గొప్ప విషయం. రెండోది, ఎవరైతే తప్పు చేశారో, నిజంగా తప్పు జరుగుంటే వాళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కానీ ఇందులో అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. 7వ తారీఖు సూసైడ్ చేసుకుంటే 11వ తారీఖు వరకు ఎందుకు బయటికి తీసుకురాలేదు, ఎందుకు బయటికి చెప్పలేదు, ఎక్కడ పేపర్లో రాలేదు, టీవీలో రాలేదు, అసలు బయట సమాజానికి ఎందుకు ఇవ్వలేదు? 7వ తారీఖు సూసైడ్ అమ్మాయి మీద ట్రోల్స్ చేయటం వలన జరిగింది అని అంటే
మరి 8వ తారీఖే అమ్మాయిని వేధింపులకు గురి చేయటం వలన అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని ఆత్మహత్య ప్రయత్నం జరిగిందని చెప్పాలి కదా. 9వ తారీఖు చెప్పాలి కదా, 10వ తారీఖు చెప్పాలి కదా, 11వ తారీఖు చెప్పాలి కదా. లేదు, 4 రోజుల పాటు 5 రోజుల పాటు అమ్మాయి జీజీహెచ్ గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో గీతాంజలి ఉంటే గీతాంజలి దగ్గరికి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి కదా. ఎందువలన, ఎవరు వేధింపుల వలన, ఎవరు కామెంట్స్ చేయటం వలన చనిపోయింది అనేటువంటిది రికార్డ్ చేయాలి కదా. ఎందుకు చేయలేదు? 4 రోజుల పాటు ఎందుకు చేయలేదు? ఇది మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్న. సూసైడ్ బయటికి ఎందుకు తీసుకురాలేదు? ఆసుపత్రిలో ఉన్నప్పుడు స్టేట్మెంట్ని ఎందుకు రికార్డ్ చేయలేదు? లేదా అసలు ఆ కేసుకు సంబంధించి చనిపోయిన తర్వాత వీళ్ళ వేధింపుల వలనే చనిపోయింది అని బయటికి చెప్తున్నటువంటి నేపథ్యంలో అనేక అనుమానాలు, ఎన్నికల ముందు జరుగుతున్నటువంటి అనేక అనుమానాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. గతంలో ఎన్నికలు రావటంతో వైఎస్ వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అని ఎలాగైతే బయటకు వచ్చిందో, గీతాంజలి మృతిలో కూడా ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఆమె సూసైడ్లో కూడా ఏమైనా అనుమానాలు ఉన్నాయా? తను ఇంట్లో ఉండి తలుపేసుకొని లేదా సూసైడ్ చేసుకుంటే వేరు, కానీ రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్కి ఆత్మహత్యా ప్రయత్నం రైల్వే ట్రాక్ మీద చేసుకుంది అని అంటే ఆ సందర్భంలో ఎవరన్నా చూశారా? లేక అక్కడ సీసీ ఫుటేజ్ ఏమైనా ఉందా? లేక తన ఫోన్ కాల్ డేటా ఏమైనా ఉందా? ఆ ఫోన్ కాల్ డేటాలో తను ఎవరితోటైనా వాళ్ళ హస్బెండ్తో లాస్ట్ మాట మాట్లాడినటువంటిది, నా వలన ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మీరంతా హ్యాపీగా ఉండండి అని తను మాట్లాడింది అని చెప్తున్నారు. ఏంటి అంటే తన వలన ఎటువంటి ప్రాబ్లం ఉండదంటే హస్బెండ్కి తనకి ఎక్కడైనా ఏదైనా వివాదం జరిగిందా, లేక ఇంకా ఏమైనా వివాదం చోటు చేసుకుందా, లేక తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సోషల్ మీడియానో, లేకపోతే తెలుగుదేశం సోషల్ మీడియానో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి తెనాల్లో ఉన్నటువంటి సోషల్ మీడియా వేధింపుల వలన ఏమైనా ఆ వేధింపుల వలనే తను సూసైడ్ చేసుకుందా? ఇవి బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కోడికత్తి సీను లాంటి వ్యవస్థ ఇంకెక్కడ ఏమైనా జరిగిందా? ఇలా చేసి ఇలా చేయాలనేటువంటిది ఏమైనా జరిగిందా? ఇలాంటివి చాలా అనుమానాలకి నివృత్తి రావాల్సినటువంటి అవసరం ఉంది. 7వ తారీఖు 5వ తారీఖు పట్టా తీసుకుంటే 6వ తారీఖు విమర్శలు వస్తే 7వ తారీఖు సూసైడ్ చేసుకునే ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే మరి 11వ తారీఖు చనిపోతే 11వ తారీఖు చనిపోయిన తరువాత మాత్రమే ఎందుకు ఇది ఇష్యూ అని ఫ్లేరప్ అవుతుంది. దీని వెనక అంటే నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే అమ్మాయి ఒక వీడియో చేసి పెట్టేది కదా. నా ఆత్మహత్యాయత్నానికి గల కారణం ఎవరైతే నన్ను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళు కారణం అని చెప్పుండేది కదా. మరి తను చెప్పలేదు కదా. మరి సూసైడ్ లెటర్ అన్న రాసి ఉండేది కదా, పెట్టలేదు కదా. లేక తన ఫోన్ కాల్ డేటాలో ఎవరైనా మెసేజ్లు పెడితే ఆ మెసేజ్లు ఉండాలి కదా. అంటే సోషల్ మీడియాలో ఒకరినొకరు తిట్టుకున్నటువంటిది, ఎవరైతే తిట్టడం వల్ల జరిగిందో వాళ్ళని శిక్షించాల్సిందే, దాన్ని ఎక్కడా కాదంటానికి లేదు. మరి ఇదే విధంగా ఈ ఇష్యూలో కూడా ఏంటి అనేది కూడా అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది, హోంశాఖ మీద ఉంటుంది, మరి ఎవరైతే ఇప్పుడు ఆ కుటుంబం మీద కూడా ఉంటుంది. చాలా బయటికి రావాల్సిన అంశాలు ఇక్కడ దాగి ఉన్నాయి అనేటువంటి ప్రశ్నలు ఎవరైతే చనిపోయినటువంటి విషయంలో అత్యంత బాధాకరణం. అమ్మాయి ఆత్మహత్య చేసుకోవటం విషయం మనం చాలా బాధపడుతున్నాం. చిన్నపిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది. పాపం అలాంటి అమ్మాయి మహిళ ఆత్మహత్య చేసుకోవటం బాధాకరం. కానీ నిజంగా అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా, లేక ఆత్మహత్య చేసుకునే విధంగా ఎవరన్నా సోషల్ మీడియాలోనే తిట్టడం వల్ల చేసుకుందా, లేక ఎవరన్నా ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించి చేయించారా, లేక ఎవరన్నా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారా? ఏదైనా ఇందుట్లో దాగి ఉన్నటువంటి కుట్రకోణం బయటికి తీయాలి. గుండెపోటు లాంటి చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ముందు గుండెపోటు అని చెప్పి గుండెపోటుగా ఒక ఉదయం నుంచి సాయంత్రం వరకు నమ్మించేటువంటి ప్రయత్నం చేసి చివరికి అత్యంత కిరాతకంగా చంపి దాన్ని గుండెపోటు అని చెప్పినటువంటి పరిస్థితులు చూసిన తరువాత
ఆ కేసు 5 సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఇలాంటివి ఇందులో ఇంకేమైనా దాగి ఉన్నాయా అన్నటువంటిది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి నిజంగా ఒక హైకోర్టు జడ్జి గారితో కమిటీ ఏర్పాటు చేయండి ప్రభుత్వం, లేదు సిబిఐకి ఇవ్వండి ప్రభుత్వం, రాష్ట్ర పోలీస్ వ్యవస్థని, అంటే దానిలో ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు అక్కడ ఉన్న లోకల్ ఇన్వెస్టిగేషన్ చేస్తే కుదరదు, హైరార్కీ ఇన్వెస్టిగేషన్ చేయాలి, చేయించండి, తెలిసిపోయింది కదా. అంటే దీని లోపల చాలా అంశాలు దాగి ఉన్నాయని అనుమానం కలుగుతుంది కాబట్టి నేను దాని గురించి చెప్తున్నా. సరే ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి. హ్యాపీగా చెప్పింది. సందులో 30 మంది వెళ్తే నన్ను ఒకదాన్ని స్టేజ్ మీదకి ఎక్కించారు. నాకు చాలా హ్యాపీగా ఉంది, శివన్న గారు ఇచ్చారు అని చెప్పి చక్కగా అన్ని హ్యాపీనెస్ చెప్పింది. ఇంకో వీడియో వాళ్ళ ఫ్రెండ్తో తీసిన వీడియో చూపించింది, మాట్లాడింది, ఇంటర్వ్యూ చూపించింది, బాగుందన్నాను, అది అన్నాను. తర్వాత మరుసటి రోజు నుంచి వీడియో పోస్ట్ అయిన సోషల్ మీడియాలో పోస్ట్ అయిన తర్వాత దగ్గర నుంచి బ్యాడ్ కామెంట్స్ అనేవి వచ్చినాయి. అవి మేము అంత బ్యాడ్ కామెంట్స్ వల్ల తను మానసికంగా బాగా ఇదైపోయింది. ఎవరు చెప్పించలేదు, ఎవరితోనూ చెప్పలేదు. అందరూ తన మనస్ఫూర్తిగా నిజంగా తన మనసులో మాకు ఆ పథకాలు నిజంగా అందినాయి కాబట్టి మనస్ఫూర్తిగా చెప్పింది. తనకి జగన్ అన్న అంటే గౌరవం, శివన్ అన్న గౌరవం, అందరూ గౌరవం. ఏ పార్టీ ఆ పార్టీ మనుషులం కాదు. ఇంత హెల్ప్ చేశారు. ఆయన వాళ్ళ గురించి స్వతంత్రంగా చెప్పింది. చెప్పినందుకు ఈ ట్రోల్ ఇలా చూసింది. నాకు కూడా చెప్పుకోలేనంత మెసేజ్లు చదివింది. ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదు. ప్రతి ఒక్క కామెంట్ పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి. ఈ ఎపిసోడ్ చూసి ఇప్పటికీ మన మధ్య లేనటువంటి వ్యక్తి మీద ఇంకా కూడా చేస్తున్నారంటే ఎంత దారుణంగా వాళ్ళ బిహేవియర్ ఉంది అని, ఎంత మూర్ఖంగా వాళ్ళు ఆలోచిస్తున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే దీంట్లో ఈ ట్రోలింగ్స్ కావచ్చు, ఈ సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి వాటికి పాల్పడ్డారో వాళ్ళందరినీ ఇప్పటికీ కూడా పోలీస్ యంత్రాంగం దీని గురించి పనిచేస్తూ ఉంది. కొంతమందిని ట్రేస్ అవుట్ చేశారు. ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి, కఠిన చర్యలు తీసుకుంటాము. ముందు కూడా ఇట్లాంటి వాటికి ఎవరైనా డేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నాము. ఇలాంటివి కనుక ఎవరైనా రిపీట్ చేస్తే ఖచ్చితంగా ఇక మీ కౌంట్ డౌన్ మొదలైనట్టే. మీకు తగిన గుణపాఠం ఖచ్చితంగా పోలీసులు చెప్తారు. అండ్ ఖచ్చితంగా మేమందరం కూడా వదలము. ఇలా ఎవరైనా ఒడిగట్టాలని కనుక ముందడుగేస్తే కనుక ఖచ్చితంగా మీరు కఠిన శిక్షలు ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పి మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ చెప్పి నా తమ్ముడు వెళ్ళి ప్రశ్నించినందుకు వాణ్ణి పెట్రోల్ పోసి తగలేసుకోవడం, మళ్ళీ చేతులు కాళ్ళు కట్టేసి నోట్లో పేపర్ పెట్టేసి వాడి మీద పెట్రోల్ పోసి నిప్పంటిచ్చేసి కూడా వాడు ఆత్మహత్య చేసుకున్నాడని సృష్టించారు. అనగాని సార్ వచ్చి అన్ని ఎవిడెన్స్ చూసిన తర్వాత అందరూ అప్పుడు కేసు కూడా ఫైల్ చేయలేదు. వాళ్ళు 4 మెంబర్స్ ని కస్టడీలోకి తీసుకున్నా సరే ఇంకా చాలా మంది ఉన్నారు వెనక, ఎవరిని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు 32 డేస్ అయినా సరే ఎవ్వరు రావట్లేదు. ఎందుకు మా అక్కని వేధిస్తున్నావు అన్నందుకే చంపేశారు. ఒక అక్కని వేధిస్తే తమ్ముడిని చంపేస్తున్నారు, చెల్లిని వేధిస్తే అన్నని కూడా చంపేస్తారు. ఇంకెవరు ఉంటారు సార్ భూమి మీద? రైట్. ఇప్పుడు ఈ బయట ఎందుకు వేసాము అని అంటే, సరే రజనీ గారు మంత్రి గారు చెప్పింది కరెక్టే. ఎవరైనా సరే ఎట్లాంటివి చేస్తే వాళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది, వాళ్ళందరినీ ఉపేక్షించని. ఎస్ కరెక్టే. ఈ సబ్జెక్టు విషయంలో దర్యాప్తు జరగాల్సినటువంటి కోణాలు ఇది ఒక్కటే కాదు, ఇది ఒకటే అయి ఉండొచ్చేమో, దీంతోపాటు ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పుడు అమర్నాథ్ రేపల్లెలో సూసైడ్ చేసుకొని చనిపోయాడు అన్నారు. తర్వాత ఏం తెలిసింది? అత్యంత కిరాతకంగా 12 సంవత్సరాల పిల్లవాడు కిరాతకంగా అతన్ని కొట్టి చేతులు కాళ్ళు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు. చంపేసిన వ్యక్తులు తర్వాత రోజు డ్యాన్స్ చేస్తూ కూడా ఉన్నారు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు అనుమానం వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తే వీళ్ళందరూ ఆ టైంలో అక్కడ ఉండటం, తీసుకెళ్ళటం, ఇవన్నీ చూసిన వ్యక్తులు చెప్తే అప్పుడు బయటకు వచ్చింది. మరి అది కనుక తెలవకపోతే ఏమయ్యేది? సూసైడ్ చేసుకుని చనిపోయాడు అమర్నాథ్ అనుకునేవాళ్ళు. మరి అమర్నాథ్ విషయంలో ఆ పక్కన రేపల్లె తెనాలి ఆ ప్రాంతంలో జరిగిన కేసు ఏదైతే,
ఈమె సూసైడ్ ఎవరైతే గీతాంజలి ఎవరైతే వేధింపుల వలన తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో వేధింపుల వలన కనుక చనిపోతే ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాల్సిందే. కానీ దీని వెనక ఇప్పుడు అమర్నాథ్ ఎలా అయితే చనిపోయాడని చెప్పి ప్రచారం చేశారు, లేక వైఎస్ వివేక గుండెపోటు అని ఎలా ప్రచారం చేశారు, అలాంటిది కనుక గీతాంజలి విషయంలో జరిగుంటే మరి దాన్ని ఎవరు ఊరుకుంటారు? మరి దాన్ని వెలికి తీయాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది కదా. ఇది నేను ప్రశ్నిస్తుంది. మరి ఇంకా చాలా అంశాలు చెప్తూ ఉన్నారు. అమ్మాయి గీతాంజలి వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు, తప్పులేదు, ఎవరైనా వాళ్ళ పార్టీ అభిప్రాయం వ్యక్తం చేసుకోవచ్చు. కానీ వారు చెప్పినటువంటి అంశాలను ఇది ఇన్వెస్టిగేషన్ చేస్తే క్లియర్గా బయటకు వస్తుంది కదా, క్లియర్గా మాట్లాడవచ్చు కదా. దీనిపైన ఎవరున్నారు? మధుని రాజేష్ ఇద్దరు ఉన్నారు సార్. రాజేష్ ఏంటి దీని మీద అసలు ఏం జరిగింది, ఏం చర్చ జరుగుతుంది? దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఆ ట్రోల్స్ వల్ల సూసైడ్ చేసుకుందే అని అందరూ కూడా చర్చించుకోవడం జరుగుతుంది సార్. కానీ నిన్న ఈరోజు గీతాంజలి మరణం తర్వాత ఆ కుటుంబ సభ్యుల బిహేవియర్ని చూస్తే కొన్ని అనుమానాలు రేకిస్తున్న మాట అయితే వాస్తవం సార్. ఎక్కడ కూడా ఆమె ట్రైన్ యాక్సిడెంట్ చేసుకున్న ప్లేస్లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కడా సూసైడ్ లెటర్ అయితే ఇప్పటి వరకు లేదు. ఇక భవిష్యత్తులో రావచ్చు, ఇంకా అది ప్రస్తుతం అయితే లేదు. మరొకటి, ఎక్కడ కూడా ట్రైన్ యాక్సిడెంట్ చేసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో తెచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏందనేది పోలీసులు ఎంక్వైరీ చేసి అక్కడ నోట్ చేసుకుంటారు. కానీ అలాంటిది ఎక్కడా రాలా. ఒకవేళ నోట్ చేసుకున్నా అది బయటికి రానియకుండా ఉంచారు. 7వ తారీఖు ఆమె 5వ తారీఖు పట్టా తీసుకుంది, 5వ తారీఖు మాట్లాడింది ఉద్వేగభరితంగా. 7 వరకు కొన్ని ట్రోల్స్ జరిగిన మాట అయితే వాస్తవం. అయితే 7 వరకు ఈ ట్రోల్స్ జరిగితే ఆమె 7వ తారీఖు మధ్యాహ్నం 12:10 టైంలో సూసైడ్ అటెంప్ట్ చేస్తే 11వ తారీఖు అయితే నిన్న 1 గంట సమయంలో మరణించింది. అంటే దాదాపు 4 రోజుల 1 గంట వ్యవధి ఉంది. అయితే ఎప్పటి వరకు కూడా పోలీసులు కానీ ఎక్కడ లోకల్ పేపర్లో కానీ ఎక్కడా రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు కానివ్వండి, రాలేదు. రాజేష్, ఒక ఎక్స్క్లూజివ్ వీడియో బయటకు వచ్చింది. అక్కడ యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ఒక ఎక్స్క్లూజివ్ వీడియో ఒకటి బయటకు ట్రోల్ అవుతుంది. ఎవరైతే గీతాంజలి 7వ తారీఖు మధ్యాహ్నం 12:10 ప్రాంతంలో రైల్వే ట్రాక్ మీద యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఎవరో ఒక వీడియో తీశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఒకసారి ఆ వీడియోని ప్లే చేయండి.